హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ కునాఫా కప్స్ డెజర్ట్ని తయారు చేద్దాం. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసుకొని రౌండ్గా ఒక ముద్దలా చేసుకొని ఒక 10 మినిట్స్ నానపెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్గా క్రాక్స్ రాకుండా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు ఉంచుకొని ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. చూస్తుంటే క్రిస్పీ గోల్డెన్ కునాఫా, మధ్యలో క్రీమీ రిచ్ రబీ, పైన సాఫ్ట్ గులాబ్ జామ్, చూడ్డానికి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో చూసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ని పాకంలో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని సన్నటి సేమియాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా విరుపుకోవాలి. ఇలా అయితే కునాఫా నెట్ బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ప్లేస్లు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ఈ కునాఫా నెట్ని అందులో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా, మొత్తం అంతా ఒకేసారి వేయకూడదు. మిడిల్ ఈస్టర్న్ కునాఫాకి మన ఇండియన్ టేస్ట్ యాడ్ అవ్వడం వల్ల ఈ స్వీట్ ఫెస్టివల్ టైం ప్యారడైజ్ ఫ్యామిలీ గ్యాదరింగ్లో సూపర్ హిట్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ మిల్క్ మేడ్ ఒక 4 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కప్ షేప్లోకి కవర్ తీసుకొని ఈ కునాఫాని కప్ షేప్లో వచ్చేటట్లు పెట్టుకొని రీఫ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. ఇలా కవర్ పెట్టడం వల్ల మీకు తీసేటప్పుడు ఈజీగా కప్ షేప్ అనేది వస్తుంది, లేదంటే గిన్నెకి అతుక్కుపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పాలు యాడ్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇలా కొద్దిసేపు పాలు మరగనిచ్చిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక కప్లో 1 కప్ పాలు తీసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ఎల్లో కలర్ వచ్చినంత వరకు బాగా మరగపెట్టుకోవాలి. అండ్ పాలంతా బాగా దగ్గరకు వచ్చినంత వరకు కూడా మరగపెట్టుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ముందుగా డ్రీఫ్లో పెట్టుకున్న కునాఫా కప్స్ని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రబీని యాడ్ చేసుకోవాలి. రబీని యాడ్ చేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ గులాబ్ జామ్ని కూడా దీనిపైన యాడ్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ రాయల్ గులాబ్ జామ్ కునాఫా కప్స్ రెడీ. క్రిస్పీ అవుట్ సైడ్, క్రీమీ ఇన్సైడ్, పైన జ్యూసీ గులాబ్ జామ్, పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఈ డెజర్ట్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కామెంట్లో మీకు నచ్చిన పార్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ ఎంజాయింగ్ డెలిషియస్ ఫుడ్. బాయ్.